అప్పుడైతే మనకి మెట్లు ఇవే మెట్లు అప్పుడు ఇక్కడ నుంచి మెట్లు ఉండేవి. మనకి ఘాట్ రోడ్డు తర్వాత 73లో ఘాట్ రోడ్డు వేశారు. అంతపూర్వం అంటే కొండ ఎక్కే వచ్చేవాళ్ళు కదా జనం అంతా కూడా, జనం ఎక్కువ ఉండేవాళ్ళు కదా. మనకి ఎప్పుడైతే ఈ భవానీ దీక్ష వచ్చిందో, భవానీ దీక్ష తర్వాత కొన్ని మార్పులు చేశారు. దేవాలయాన్ని పెద్దదిగా చేశారు. 80లో దేవాలయం పెద్దది చేశారు. అమ్మవారి కంటే కూడా శివాలయం పురాతనమైంది. ఇక్కడ శివుడి దేవాలయం మొట్టమొదటి కట్టింది అది దరిదాపు 3000 సంవత్సరాల నాటిదని చెప్తారు. అది శివాలయం. ఎందుకంటే అంత పెద్ద శివలింగం మనకి భారతదేశంలో ఎక్కడ కనిపించదు. మొన్న శివాలయాన్ని మొత్తం బాగు చేయడానికి మొత్తం పడగొడితే ఆ శివలింగాన్ని కూడా అసలు దీని ప్రాధాన్యత ఏంటంటే దాని ఎంతవరకు లోతు ఉందని చూస్తే అసలు ఎక్కడ లేదు. అసలు లోపల ఎక్కడికో ఉంది, అది పాతాళానికి ఉంది. అది దాంతో వీళ్ళు మూసేశారు. దీంతో మనకు ఎందుకని మూసేసి మళ్ళీ యథాప్రకారం అదే శివలింగం. ఎందుకంటే వశిష్ఠుడు ప్రతిష్ఠ అది ఆ శివలింగం. అంత ప్రాధాన్యత ఆ శివలింగానికి. అందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ దుర్గా అమ్మవారు పైన ఉంటారు, మల్లేశ్వరుడు కింద ఉంటాడు. దుర్గా మల్లేశ్వర స్వామి అనేది తర్వాత వచ్చింది మనకి. మొదట ఉన్నది కనకదుర్గే. అంటే ఇక్కడ కనక ప్రభలతోటి కనక వర్షం కురిసింది ఇక్కడ అమ్మవారు. కనక వర్షం కురవడం చేసి దుర్గాల్లా కనకదుర్గ అయింది. అందుకనే అమ్మవారు ముఖం అంతా కూడా బంగారు రూపంలో ఉంటుంది. అమ్మవారు స్వర్ణ తాపడం లాగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఏంటంటే మనకి ఎప్పుడు చూసినా కూడా ఆ కళ పోదు ఎప్పుడు. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు అమ్మవారు అలాగే ఉన్నారు. అమ్మవారు కళ మారలేదు. అమ్మవారికి అలంకారం చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి కొంతమందికి అనిపిస్తుంది ఎలా చేస్తారండి అలంకారం అంటారు. ఆయన అడిగితే కూర్చుంటుంది ఆవిడ, నేను చేస్తాను అంతే, సరిగ్గా కూర్చోదు ఆవిడ అంటాడు ఆయన. శంకరమంచి ప్రసాద్ అని ఆయన ఇప్పుడు 70 ఏళ్ళు పైనే ఉంటాయి ఆయనకి. ఆయన 50 ఏళ్ళ బట్టి చేస్తున్నాడు అమ్మవారికి. 50 ఏళ్ళ నుంచి ఆయన అలంకారం చేస్తున్నాడు. అంతకుముందు కుందుర్తి సత్యం గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన చేసేవాడు. ఆయన ఈయన చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఈయన చేస్తున్నారు అనమాట. ఈయనకి ఏంటంటే అమ్మవారి దగ్గర బల్ల వేసుకుని కూర్చుంటాడు అమ్మవారి ముందు. అమ్మవారికి స్నాపనాభిషేకం అయిన తర్వాత ఆయనే ఉంటారు. 3-4 గంటలసే పడుతుంది అమ్మవారికి అలంకారం చేస్తాడు ఆయన. అలంకారం చేసేటప్పుడు ఏంటంటే ఆయన అమ్మవారిని ఏమంటే మీరు కొంచెం అమ్మవారికి కొంచెం కళ్ళు అది సరిగ్గా కూర్చోవట్లేదు, ఏం చేయండి నేను, అలాగే అమ్మవారితో లీనమైపోతాడు ఆయన, మాట్లాడతాడు ఆయన అమ్మవారితో. ఆయనకి ఎందుకంటే అమ్మవారిని ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినా ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగోకపోయినా సరే ప్రత్యేకంగా వచ్చి అలంకారం కోసం పైకి వస్తాడు ఆయన. అంటే అమ్మవారు అంత చిన్నపిల్ల మనస్తత్వం ఆవిడ. అందుకని బాలా రూపంలో సంచరిస్తున్నాడు. తాడేపల్లి రాఘవనాథ శాస్త్రి గారు వచ్చేవారు ఇక్కడికి 80లో ఆయన ఉన్నప్పుడు. తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు వచ్చేవారు. ఆయన చెప్పేవారు, ఆయన అమ్మవారు చాలా ప్రభావం కలిగింది, జాగ్రత్తగా షోడశీలు మహామంత్రాలతో అమ్మవారిని పూజ చేయండి చక్కగా అని చెప్పేవారు ఆయన. ఎందుకంటే పూర్వీకులందరూ కూడా అలాగే చేసేవాళ్ళు. మాకు కూడా ఆయన విష్ణుపట్ల లక్ష్మీ గణాపతి గారు మా గురువు గారు ఆయన ఇక్కడ వేద పండితులైన ఆయన మా అందరికీ కూడా ఈ పంచదశి షోడశి లాంటి మహావిద్యలన్నీ కూడా మాకు ఇచ్చారు ఆయన. మేము కూడా ఇప్పటికీ కూడా కొంతమంది అనుష్ఠానం చేసి ఇక్కడ అమ్మవారికి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం మీరు ఏదో చేస్తున్నారు, దాన్ని ఏమంటారు? మహావిద్య షోడశి అంటే శ్రీ విద్య ఉపాసన అంటారు దాన్ని. ఓకే. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకి కొన్ని ఆచారాలు, కొన్ని పూజలు, కొన్ని అనుష్ఠానాలు మనకి ఇచ్చారు ఆయన. అంటే అమ్మవారిని ఈ విధంగా అనుష్ఠించాలి. శ్రీచక్ర నవావరణ అర్చన ఉంది. 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క పూజ. ఆ ఆవరణ పూజలు చేయాలంటే ఈ మహావిద్య ఉండాలి. ఈ పంచదశి షోడశి ఉన్నవాళ్ళు ఆ శ్రీచక్ర నవావరణార్చన చేయాలి. లేకపోతే ఏంటంటే మనకి అమ్మవారి స్వరూపం అంతా కూడా శ్రీచక్రమని, శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని అమ్మవారికి. అంటే శ్రీచక్ర రాజ నిలయ, ఆవిడ నిలయమే, ఆవిడుండే వ్యవస్థే శ్రీచక్రం. అందుకనంటే అమ్మవారి గోపురం, అమ్మవారి యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా శ్రీచక్రంలాగే ఉంటుంది. రైట్. కానీ అమ్మవారి ముక్కు పుడకకి చాలా ఏళ్ళ నుంచి ఒక ప్రత్యేకమైన ఏమంటారు
మహత్యం ఉంది అని చెప్తుంటారు. అవును. అసలు నిజానికి అమ్మవారి ముక్కు పొడుగుకున్న ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారండి? అమ్మవారికి మనకి చెప్పేది ఏంటంటే స్త్రీలకి అతి ముఖ్యమైనది ముక్కు పుడక. గంగా అమ్మవారిని ఆ ముక్కు పుడక కోసం అడుగుతుంది అన్నమాట. అమ్మవారు అంటే అన్ని ఆహారాలు ఇస్తారు కానీ ముక్కు పుడక మాత్రం ఇవ్వనట్టు. ముక్కు పుడక మాత్రం నేను ఇవ్వకూడదు అంటే కాదు నాకు కావాలది అని గంగా అమ్మవారు పట్టుబడుతుందట. ఆవిడే కృష్ణవేణి. ఓకే. అందుకంటే అమ్మవారు ఏం చేసిందంటే ఎప్పటికైనా నీ ముక్కు పుడక నేను అందుకుంటాను అని. అది చాలా ప్రయత్నాలు జరిగినాయి కూడా ఇక్కడ. అప్పట్లో మనకి ఇవన్నీ ఉండేది కాదు కదా. ఆ కొండ ఈ కొండ కలిసి ఉండేది. మంగళగిరి కొండ ఈ ఇంద్రకీలాద్రి రెండు కలిసి ఉండేది. ఈ మధ్యలో నుంచి కదా చీల్చుకొచ్చింది గంగా కృష్ణవేణి. అవును అవును. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ముక్కు పొడక అందుకోవడం కోసమని వస్తుంది. అమ్మవారికి దగ్గరకు వస్తుంది గంగా అమ్మవారు ఎప్పటికైనా. అందుకనే ఆయన కూడా బ్రహ్మం గారు కూడా కలియుగాంతంలో ముక్కు పొడక అందుకుంటుంది. అవును, అమ్మవారి ముక్కు పొడక వరకు నీళ్ళు వచ్చాయి అని అంటే ఇక కలియుగాంతం అని చెప్పాను అన్నది. అది నిజమేనా? మీరు నమ్ముతారా దాన్ని? అవునా? ఎందుకంటే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కదా అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గర చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి అమ్మవారికి. ఎందుకంటే అంటే మీరు చూసినవి ఏమిటి అందులో? నేను చూసినవి ఏంటంటే ఇక్కడ ఏది అనుకున్నా కూడా అమ్మవారి జరుగుతున్నాయి ప్రతి విషయంలో. ఎవరైనా ఏదన్నా అమ్మవారి గురించి ఏదైనా అనుకుంటే అమ్మ నాకు ఏదైనా చేయి, నా ఇంట్లో కష్టాలు ఉన్నాయి అంటే వాళ్ళకి వెంటనే అమ్మవారు కరుణిస్తుంది. అలాగే మేము ఎంతోమందికి ఇంకలు కాదు అమ్మవారికి కొన్ని ఈ రోజున అంటే 1980 తర్వాత అమ్మవారి యొక్క స్థితి మారిపోయింది ఇక్కడ. ఏ విధంగా అంటారు? విపరీతంగా జనాభా పెరగడం కానీ ఏంటి ఆ 80 నుంచి ఈ డెవలప్మెంట్స్ ఎక్కువైంది అమ్మవారికి. వాస్తు రీత్యా కానీ ఆగమ వాస్తు రీత్యా చాలా తీసుకొచ్చారు అమ్మవారికి. ఏంటి ఆ నైరుతి మెట్లు తీసుకురావటం, అలాగే నైరుతి నుంచి ఘాట్ రోడ్ వేయటం, ఇలాంటివన్నీ కూడా కోనేరులు మూసేయటం. అయితే అవి కొన్ని చాలామంది అది ప్రాధాన్యత లేకుండా మూసేశారంటారు కానీ నైరుతిలో నీరు ఉండకూడదు వాస్తురీత్యా. సో గుడికి కూడా వాస్తు అంటారు. గుడికి కూడా అంటే దేవాలయానికి వాస్తు అసలు మనకి భారతదేశానికే వాస్తు లేదు. ముందు భారతదేశానికే వాస్తు లేదు. దేవాలయానికి అంటే ఆగమ శాస్త్రం ఉంది. దేవాలయానికి వాస్తు కంటే కూడా ఆగమ శాస్త్రం ప్రకారం మనం దేవాలయం మాత్రం ఉండాలి. మరి అలా చూసుకుంటే మనకి అమ్మవారికి దక్షిణం వైపు గంగ ఉంటుంది, ఉత్తరం ఉండదు, దక్షిణం వైపు ఉంటుంది. ఇటువంటి అన్నీ కూడా కొన్ని చూసుకుంటే దానివల్ల కూడా కొన్ని అవయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు సమస్యలు రావటం ఏంటి, ఏదో ఒక దానిలో ఎవరో ఒకళ్ళు అల్లరి పాలవటం ఈ విజయవాడలో, ఇటువంటివన్నీ కూడా. అలాగే విజయాన్ని కూడా అలాగే లభిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకంటే అమ్మవారి దృష్టి అంతా కూడా తూర్పు వైపు ఉంటుంది. అమ్మవారు చూస్తున్నంతసేపు అదంతా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందింది. అమ్మవారికి ముందే కదా ఇదంతా, ఈ బీసెంట్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ, 100 రోడ్లు ఇవన్నీ కూడా. ఈ వన్ టౌన్ ఈ రోజున పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది వన్ టౌన్. అందుకని ఏంటంటే వీళ్ళందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి అమ్మవారికి అన్నీ సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఇంత పెరిగాం, ఇలా ఉన్నాం అని. ఎంతో అసలు ఒకరు కాదు, ఇక్కడ ఉన్న వైశ్యులు ప్రత్యేకంగా, వైశ్యులు వ్యాపారస్తులు ఎంతోమంది అమ్మవారిని కొలిసి అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. అంజలి గారు ఉన్నారు. అంజలి గారు 1948లో యాక్టర్ అంజలి గారు. ఆవిడకి ఇప్పుడు ఆవిడ పేరు మీద ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు ఆవిడ కుంకుమ పూజ చేయిస్తుంది. ఆవిడ చెప్తూ ఉంటుంది, ఆవిడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నేను, బాలరూపంలో నాకు కనిపించింది. ఇప్పటికీ అందరూ అంటూ ఉంటారు, ఆ లైన్లో ధర్మదర్శనంలో నుంచి ఉంటారు వాళ్ళు, అమ్మవారు బాలరూపంలో తిరుగుతుంది అక్కడ ఏంటి, నువ్వు కొత్త ఎగురుతూ ఉంటారు ఏంటి, వాళ్ళు వీళ్ళని కొట్టేస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అంత విశేషమైనటువంటి శక్తి స్వరూపిణి ఇక్కడ ఆవిడ. అందుకనంటే ఇక్కడ అమ్మవారిని ఎవరైతే అమ్మవారిని అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే అమ్మని నమ్మి అమ్మ దగ్గర పాదాల దగ్గర చేస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి యోగం ఉంటుంది ఇక్కడ. దానిలో ఎటువంటి ఇది లేదు, సమస్య లేదు.